పొద్దున్నే నా దగ్గరికి ఆర్టీసీ కార్మికులు వచ్చారు, మొత్తం అంతా నిండిపోయారు ఆఫీస్ చుట్టూ. ఏందంటే మేము వస్తాం, మేము సభకు వస్తాం, యూనిఫామ్లు వేసుకొని వస్తాం, మేము ర్యాలీకి వస్తామన్నా అని చెప్పు. ఇలా ఆర్టీసీ కార్మికులు కదిలేరు, సింగరేణి కార్మికులు కదులుతూ ఉన్నారు, విద్యుత్ కార్మికులు కదులుతూ ఉన్నారు, ఉద్యోగ సంఘాల కార్మికులు కదులుతూ ఉన్నారు. ఇలా ఇంతమంది మేధావి సెక్షన్ అంతా బీసీలలోంచి ఒక కదులుతూ ఉంటే వాళ్ళ పీఠాలు కదిలిపోయినట్టుగా, వాళ్ళ కుర్చీలు కూలిపోయినట్టుగా వాళ్ళ వ్యవహారం ఉంది. ఇలా మేము ఒకటే, బరాబర్ రాజకీయ యుద్ధమే. వాళ్ళు ఎంతసేపు ఏమనుకున్నారంటే బీసీలదంటే ఏముంటుందా, రౌండ్ టేబుల్ సమావేశం, ఇందిరా పార్కు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఈయనే ఉంటుంది ఇలా కథ అనుకురు. కానీ తాజ్ కృష్ణ బుక్ చేసి బీసీల సదస్సు పెట్టిన తాజ్ కృష్ణ ఇలా బీసీలు ఐక్యం గారని ఎవరైతే కలలు కన్నారో ఇలా ఆర్ట్స్ కాలేజీ మైదానంలో రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఈ తెలంగాణ చరిత్రలో లక్షలాది మంది బీసీలను తీసుకొచ్చి ఒక్క చోటికి తీసుకొస్తా ఉన్నాం. దీనికి మన బీసీల పార్టీ ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, మన పక్కన ఉన్నటువంటి డిఎంకే పార్టీ, ఈ నాయకులందరినీ తీసుకొస్తా ఉన్నారు. ఎప్పుడు ఎట్లా చేస్తారు, ఎన్ని బస్సులు పెడుతురు బీసీల కనుగా, బస్సులు ఎక్కడరా నాయన, హెలికాప్టర్ బుక్ చేసినాం. హెలికాప్టర్ బుక్ చేసి తీసుకొస్తున్నాం మన నాయకులని. బీసీల వల్ల ఏది కాదని వీళ్ళైతే భ్రమలతో ఉన్నారో వాటిని పటాపంచలు చేస్తూ, ఎంతనా మీరు పిడికేడు మంది లేరు, పిడికేడు మంది ఈ బీసీ వాళ్ళని ఓట్లు లేకుండా వార్డు మెంబర్ అని అవుతారా? పోనీ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఇచ్చిపోయాడు వార్డు మెంబర్ కూడా కాలేరు మీరు. బీసీలు బిచ్చం వేస్తేనే బతకాలే. ఇవాళ మీరు రాసి పెట్టుకోండి, నా విద్యుత్ ఉద్యోగ బీసీ సోదరులారా, మీరు రాసి పెట్టుకోండి, 28లో 2028లో బీసీ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చొని తీర్తాడు. ఇది తీన్మార్ మల్లన్న చెప్తున్నటువంటి మాట, మీరు రాసి పెట్టుకోండి. ఇన్ని సంవత్సరాలుగా మీరు చేసినటువంటి, మీరు కాపాడుకుంటూ వచ్చినటువంటి ఈ బీసీ ఉద్యమాన్ని, విప్లవాన్ని ఖచ్చితంగా అంతిమ తీరానికి చేర్చడమే మా అందరి లక్ష్యం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.